ఇప్పుడు కొంచెం కష్టమైనా కానీ మనం పొదుపు చేయటం నేర్చుకున్నామనుకోండి, ఫ్యూచర్‌లో మన ఫ్యామిలీకి కొంచెం బావుంటది. నేను మొన్న రీసెంట్‌గా ఒక 59,000 పెట్టి గోల్డ్ అయితే కొన్నాను. ఆ 59,000కి నాకు ఫర్నిచర్స్ వస్తాయి. అంటే లైక్ మా ఇంట్లో ఈ సోఫా కానీ, ఇంకా ఇవి డైనింగ్ టేబుల్ కానీ ఇలాంటివైతే ఏమి లేవ్వండి మా ఇంట్లోను. ఫర్నిచర్స్ ఎక్కువేమి లేవు. మాకు సరిపాను అవసరమైన ఫర్నిచరే ఉన్నాయి మా ఇంట్లో. ఎక్కువ ఫర్నిచర్స్ ఏం లేవు. అవైనా కొనుక్కోవచ్చు నేను. కొనుక్కోవాలి అనుకుంటే ఆ 59,000కి ఒకను అవసరానికి అవి ఉపయోగపడవు కదండీ. ఇంట్లో ఊరికే వస్తువు ఉందని చెప్పేసి చెప్పుకోవటమే కానీ అండ్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ వస్తువులు ఉన్నాయి అని చెప్పేసి అనుకోవటమే కానీ దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు కదా. అదే మనము గోల్డ్ మీద కానీ ఇంకా డబ్బుల్ని సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి, మనకు అవసరమైనప్పుడు ఆ గోల్డ్ బ్యాంక్లో పెట్టుకోవచ్చు. అండ్ డబ్బులు సేవ్ చేసినప్పుడు ఆ డబ్బులు పెట్టి మనము అవసరం తీర్చుకోవచ్చు కదండి. అదే మనం ఫర్నిచర్ కొనుక్కున్నాం అనుకోండి, సోఫాని మనము అమ్ముకోనలేము, కొన్న సోఫాని అండ్ అలానే బ్యాంక్లోనూ పెట్టుకోలేం కదా. అలా అయితే ఆలోచిస్తూ ఉంటామండి మేమైతేను. ఇది అంతకుముందు నేను కూడాను ఇంట్లో ఫర్నిచర్స్ కొనుక్కురమ్మని చెప్పేసి మా వారితో